అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ దసరా పండుగ అందరికీ విజయాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా రివ్యూ స్టార్ట్ చేసేద్దామా? అండ్ రివ్యూ స్టార్ట్ చేసేసరికి ఫస్ట్ నామినేషన్లో ఈ వైలెన్స్ టాపిక్ ఇవన్నీ వస్తాయి కదా, వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. తర్వాత సంజన గారు వెళ్ళి హరీష్ గారితో అంటారు, మీరు ఏదున్నా సార్ట్అవుట్ చేసుకుందాం, నేను వచ్చాను కదా, మీరు ఇంకా అలా ఉండకూడదు అని చెప్పేసి సంజన గారు హరీష్ గారితో మాట్లాడుతుంటారు. అయితే హరీష్ గారు అంటారనమాట, నేను ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తానా లేదా, వాల్యూ ఇస్తానా లేదా అనేది మీకే తెలియాలి, నేను ఇవ్వను అనుకున్నప్పుడు మీరు నాతో వచ్చి మాట్లాడకండి అని చెప్పేసి అంటారనమాట. అక్కడితో డిస్కషన్ ఎండ్ అవుతుంది. ఈ లోపల టాస్క్ స్టార్ట్ అవుతుంది. సో బిగ్ బాస్ ఏంటంటే ఒకరిని రిటైన్ చేసుకోవడానికి చెప్తారనమాట. ఈ నలుగురు కలర్ టీమ్ ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటారు. సో అయితే ఫైనల్గా బిగ్ బాస్ అంటారు, మీరు సెలెక్ట్ చేసుకున్నారు కానీ నేను టీమ్స్ని డిసైడ్ చేస్తాను అని చెప్పి. ఎల్లో టీంలోనేమో సుమన్ గారిని, రాము గారిని, సంజన గారిని. రెడ్ టీంలో కళ్యాణ్ గారు, ఇమాన్యువల్, ఫ్లోరా గారు ఉంటారు. గ్రీన్ టీంలో భరణి గారు, శ్రీజ, దివ్య గారు. బ్లూ టీంలో తనుజ, రీతు, హరీష్ గారు ఉంటారనమాట. సో టీమ్స్ అయితే బాగానే ఉన్నాయని అనిపించింది, లైక్ ఎక్కువ స్ట్రాంగ్ కాకుండా ఎక్కువ వీక్ కాకుండా. బట్ ఏమంటారు, ది వే ది బిగ్ బాస్ పెట్టింది కూడా బాగానే ఉంది. వీళ్ళకిస్తే ఎక్కడ గొడవలు ఆడుకుంటారో కొట్టుకుంటారో అనో ఏమో తెలీదు. నేను ఈ వీక్ అంతా అతనే టీమ్స్ని డిసైడ్ చేయడం, అతనే టీమ్స్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. సో టీమ్ లీడర్స్ ఎలాగో తెలిసిందే. రెడ్ టీమ్ లీడర్ కళ్యాణ్, ఎల్లో టీమ్ లీడర్ సుమన్ శెట్టి గారు, గ్రీన్ టీమ్ లీడర్ భరణి గారు, బ్లూ టీమ్ లీడర్ తనుజ అనమాట. సారీ, రీతు గారు, కన్ఫ్యూజ్ అయ్యాను ఈ చెప్పే ప్రాసెస్లోని. అయితే సో భరణి గారు అంటారు అనమాట, దివ్యాని, శ్రీజాని పిలిచి మనం గేమ్ని చాలా స్పోర్టివ్గా ఆడాలి అండ్ చాలా ఫన్గా ఆడాలి, గేమ్ని ఎంజాయ్ చేయాలి. సో దట్ వీ కెన్ మంచిగా ఫన్గా అట్లా మాట్లాడుకుంటూ చేస్తే వీ కెన్ ట్రాన్స్ఫర్ అవర్ ఎనర్జీస్ టు నో నీడ్ టు గెట్ డిస్కరేజ్ అని. ప్రతి ఒక్కరు వాళ్ళ టీంలో వెళ్ళి స్ట్రాటజీస్ గట్టా మాట్లాడుకుంటారు. సో నాకు చూసినప్పుడు ఏమనిపించిందంటే, సరే ఇప్పుడు ఇంత టీమ్స్ కదా, ఎలాంటి టాస్క్లు ఇస్తారా అని డౌట్ వచ్చింది. సో ఈ లోపల కట్ చేస్తే వీళ్ళకి ఫన్ కిక్అవుట్ అని, కంటెండర్ అని, లగ్జరీ ఫుడ్ అని, మటన్ అని చెప్పి ఒక 4 ఇట్లా కార్డ్స్ పెడతారనమాట. వీళ్ళకి 4 రౌండ్ ఆఫ్ టాస్క్ నుండి ఆ 4 రౌండ్స్కి కూడా మధ్యలో అందులో 3 రౌండ్స్ అనమాట. ఈచ్ కంటెండర్కి ఈచ్ కార్డ్ కోసం 3 రౌండ్స్ వీళ్ళు ఆడాల్సి ఉంటుంది అనమాట. నలుగురును. అయితే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రౌండ్ ఏంటంటే, బాల్స్ వీళ్ళు ఇట్లా నెట్లో ఉంటుంది, బ్లాక్ బాల్ కాకుండా పడకుండా, బ్లాక్ బాల్ పడితే ఎవరి వల్ల పడిందో ఆ టీంని సంచాలక్ చెప్పాలి, సంచాలక్ డెమోన్ అనమాట. సో వీళ్ళు ఒక టీం మెంబర్ అయితే బాల్స్ని పుష్ చేస్తూ ఉంటారు, ఇంకా మీకు రిమైనింగ్ ఇద్దరు ఆ బాల్స్ని తీసుకొచ్చి బాస్కెట్లో వేయాలి. ఏ కలర్ బాల్స్ తీసుకురావాలనేది బజర్ మోగినప్పుడు బిగ్ బాస్ చెప్తారనమాట. సో చాలా బాగా ఆడారు, అసలు అందరూ బాగా ఆడారు, వీళ్ళని తక్కువ అనేది ఏది లేదు. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్, కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్ ఈరోజు ఆడిన విధానం ఏదైతే ఉందో టాప్ నాచ్ అని చెప్పాలి. ఇచ్చి పడేశారు అసలు. కళ్యాణ్ అయితే ఒక్క బాల్ని కూడా ఫ్రెండ్ లేదు, ఇది లేదు, టాస్క్ అనగానే అటాక్ అన్నట్టు ఉన్నాడు అనమాట. చాలా బాగా ఆడారు. నేను ఎవరు అవుట్ అయ్యారు, ఎవరు అవుట్ అవ్వలేదు అనేది నేను ఇంత ప్రాసెస్లో చెప్పాలనుకోవట్లేదు. ఈరోజు అయితే చాలా సింపుల్గా రివ్యూ ఇస్తాను, ఎందుకంటే టాస్క్ చూస్తేనే బాగుంది. డెఫినెట్లీ మీరు కూడా వెళ్ళి వాచ్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా బాగా వెళ్ళింది టాస్క్. సో ఇట్లా 3 రౌండ్స్లోని ఎవరెవరైతే తక్కువ ఉంటుందో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట. లాస్ట్లోని ఎవరు మిగులుతారంటే భరణి గారు వాళ్ళ టీమును, కళ్యాణ్ గారి టీము మిగులుతుంది. ఇంకో ఇద్దరు వచ్చి సపోర్ట్ చేయొచ్చు అంటారు. అయితే సపోర్ట్ చేసే ప్రాసెస్లోని తనుజ, రీతు ఏమో భరణి గారి టీంకి, తర్వాత సుమన్ శెట్టి గారి టీం నుంచి ఒక సంజన అండ్ ఇంకొకరు వచ్చి కళ్యాణ్ గారి టీంకి సపోర్ట్ చేస్తారు. అయితే బ్లాక్ బాల్ పడుతుంది ఈ ప్రాసెస్లో. డెమోన్ ఏంటంటే, అసలు ఫేవర్ చేద్దాం అనుకుంటారో అపోజ్గా ఉందాం అనుకుంటారో, ఆయన ఎక్కువ ఆలోచించేస్తారో తెలియదు కానీ బ్లాక్ బాల్ ఎవరి టీం వల్ల పడిందో చెప్పాలి అనే ప్రాసెస్లో టీం మెంబర్ని ఎలిమినేట్ చేయాలి. ఎవరి టీం వల్ల పడుతుందో అందులో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. అయితే కళ్యాణ్ అందరూ చెప్తూ ఉంటారు సపోర్టర్స్ని కాదు అని, ఎందుకంటే అతను తనుజాని ఎలిమినేట్ చేస్తారు, ఇంకెవరిని కాకుండా. అయితే ఈయన వినిపించుకోడు అనమాట. టీం నుంచి అయితే ఈ తనుజానే తీస్తారు. అప్పుడు బిగ్ బాస్ వచ్చి చెప్తారు, లేదు టీం నుంచి మాత్రమే తీయాలి అని. అయితే అప్పుడు తనుజాని కాకుండా శ్రీజాని తీస్తారు. శ్రీజ అంటారు అనమాట, నన్ను ఎందుకు తీస్తున్నారు, నేను దెబ్బ తగిలిన ఆడాను కదా అంటే, దెబ్బ తగిలింది అందుకే నేను తీస్తున్నాను అని చెప్పేసి అంటారు అనమాట. సో అక్కడ ఒక డిస్కషన్లో, అంటే వెరీ సింపుల్ డిస్కషన్.
బట్ డిమోన్ అయితే తను తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది కొంచెం ట్విస్టెడ్ అయ్యింది. తను ఎందుకు అలా తీసుకున్నారో లేదో వాళ్ళ టీమ్మేట్స్ బాగా ఆడాలని తీసుకున్నారో ఏంటో అనేది తెలీదు. సో అట్లాగా లాస్ట్లో ఇంకా కళ్యాణ్ టీమే విన్ అవుతారనమాట. కళ్యాణ్ టీం వాళ్ళు విన్ అయినప్పుడు కెప్టెన్ కంటెండర్ ఒక ఇది ఉంటుంది కార్డు. సో ఆ కార్డ్ తీసుకుంటారు, వాళ్ళు డిస్కస్ చేసుకుని చెప్పాలి అని అంటారు ఎవరు అనేది. అయితే కళ్యాణ్ ఇమాన్యువల్ ఫ్లోరా మాట్లాడతారు. ఫ్లోరా గారు తెలిసిందే కదా, ఆవిడ మంచితనానికి మారిపోయారు. ముందే మీ ఇద్దరికి నేను సపోర్ట్ చేస్తాను, మీ ఇద్దరిలో ఎవరైనా నాకు ఓకే అని ఆవిడ నీట్గా సైడ్ అయిపోయారు. కానీ ఆవిడ ఫైట్ చేసి ఉండాల్సింది, నాకు ఛాన్స్ కావాలి అని. అట్లా ఎన్నాళ్ళు ఆవిడ త్యాగం చేస్తారా అనేది నాకు అనిపిస్తుంది. ఆవిడ గట్టిగా ఇంకా డిఫెండ్ చేసుకోవాల్సింది, నాకు కావాలి కెప్టెన్స్ అంటే ఇట్స్ లైక్ ఇమ్యూనిటీ పవర్, నాకు ఉండాలి అని ఆవిడ ఫైట్ చేసి ఉండాల్సింది. కానీ చేయలేదు. మంచిగా ఇమాన్యువల్ గారికి కళ్యాణ్ గారికి ఇచ్చేశారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు కళ్యాణ్ గారు అంటారనమాట, మీకు ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది కదా, నాకు ఇదే ఫస్ట్ టైం, నాకు కావాలి, నేను వెయిట్ చేస్తున్నాను అని. వాళ్ళిద్దరు డిస్కషన్ మాట్లాడుకున్నాక ఏకాభిప్రాయంతో ఇంకా కళ్యాణ్కి ఓకే అనుకుంటారు. సో కళ్యాణ్ ఈజ్ ది కెప్టెన్ కంటెండర్. సో నిన్న నేను చెప్పిన దాంట్లోని ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్, ఎందుకంటే నిన్న నాకు అది కెప్టెన్ కంటెండర్ అనమాట, కెప్టెన్ అయ్యారు అనుకున్నాను, విచ్ ఈజ్ నాట్ రైట్. సో ఈరోజు నాకు తెలిసింది హీఈస్ ఏ కెప్టెన్ కంటెండర్ అని. సో సెకండ్ రౌండ్ అనమాట, సెకండ్ రౌండ్ ఆఫ్ గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇంకా 3 కార్డ్స్ మిగిలాయి కదా, అందులో ఒకటి కిక్అవుట్, ఇంకోటి మటన్, ఇంకోటి లగ్జరీ ఫుడ్. అయితే ఈ థర్డ్ రౌండ్ గేమ్ చాలా ఏమంటారు ట్విస్టెడ్గా పెట్టారు. ఒక్కొక్కరు కలర్స్ ఉన్న చోట్న టైట్స్ని ట్విస్ట్ చేస్తూ ఉండాలి. ఎవరి వైపునైతే ఏ కలర్ టీం వాళ్ళది టైట్ ట్విస్ట్ అయ్యి టర్న్ అయ్యి ఉంటుందో వాళ్ళు విన్నింగ్ అనమాట. చాలా చాలా బాగా ఆడారు. అసలు దివ్య గారు ఆడిన విధానం, శ్రీజ్ అనేది ఇంకా రీతు వెళ్ళి అటాక్ చేసినట్టే అని చెప్పాలి. ఒక్కొక్కరు ఇద్దరిద్దరే టీమ్స్ వస్తూ ఉంటారు. ఫస్ట్ 2 రౌండ్స్ టీమ్స్లో ఎవరైతే అవుట్ అయిపోతాయి, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు థర్డ్ రౌండ్లో మిగిలిన టీంతో ఆడతారనమాట. అయితే సో ఫస్ట్ రౌండ్లోనేమో బ్లూ టీమ్ అండ్ గ్రీన్ టీమ్ ఆడతారనమాట. సో గ్రీన్ టీమ్ బ్లూ టీమ్ ఆడినప్పుడు శ్రీజ గారు అండ్ దివ్య గారు వస్తారు. అండ్ వీళ్ళ టీం నుంచి రీతు అండ్ హరీష్ గారు వస్తారు. అసలు హరీష్ అండ్ రీతు ఇచ్చి పడేశారని చెప్పాలి. అండ్ దివ్య గారు కూడా చాలా కష్టపడి ఆవిడ ఫ్లిప్ చేస్తూ ఉంటారు. బట్ అక్కడ శ్రీజాని బ్లాక్ చేయడంతో రీతు, సో దివ్యకి కొంచెం టఫ్ అయింది. బట్ స్టిల్ షీ గివెన్ 100%. ఎందుకంటే ఆవిడ అసలు ఫిజికల్ టాస్కే ఆడలేను అన్నారు. బట్ తో షీ సెడ్ దట్ ది వే షీ పర్ఫార్మ్డ్ ఈజ్ వెరీ వెల్. అండ్ సెకండ్ రౌండ్లోనేమో కళ్యాణ్ టీం అంటే రెడ్ టీమ్ అండ్ ఎల్లో టీం వస్తారు. ఎల్లో టీం నుంచి రాము గారు అండ్ సంజన గారు వస్తారు. అండ్ వేరే కళ్యాణ్ టీం నుంచి కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్ వస్తారు. అండ్ ఇమాన్యువల్ అయితే అసలు సంజన గారిని పట్టుకుని బ్లాక్ చేసే ఉంచుతారు. అండ్ రాము గారు ఒక్కరు కళ్యాణ్ గారితో ఫైట్ చేయలేకపోతే కళ్యాణ్ ఆ ఫాస్ట్ పేస్ అయితే ఉందో ఫటాఫట్ టైట్స్ని తిప్పుతూ ఉంటారు. అసలు ట్రై చేస్తారు రాము గారు కూడా, బట్ కళ్యాణ్ గట్టిగా హోల్డ్ చేసుకొని ఎట్లాగో అయితే అట్లాగా టైట్స్ని తిప్పి కళ్యాణ్ టీం విన్ అవుతారు. అండ్ థర్డ్ రౌండ్లోనైతే కళ్యాణ్ టీం అండ్ హరీష్ గారి టీం అదే బ్లూ టీం ఆడాల్సి వస్తుంది అనమాట. సో బ్లూ టీం నుంచి ఒకరే రావాలని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అండ్ మనుషుల్ని హోల్డ్ చేసుకోకూడదు, బజర్ మోగే వరకు టైట్స్ని ఫ్లిప్ చేస్తూనే ఉండాలి అని అంటారు. సో ఆ ఫ్లిప్ చేసే ప్రాసెస్లో హరీష్ అండ్ కళ్యాణ్ ఆడుతుంటారు. సో రెడ్ టీం విన్ అవుతారు. కళ్యాణ్ గారికి కిక్అవుట్ కార్డ్ వస్తుంది. ఒకరిని కెప్టెన్సీ కంటెండర్గా కూడా వాళ్ళు ఆడలేరు అండ్ నెక్స్ట్ రిమైనింగ్ రౌండ్స్ కూడా ఆడలేరు అని చెప్తారనమాట. సో వాళ్ళు అందరూ కలిసి భరణి గారి టీంని తీసేస్తారు. సో భరణి, దివ్య, శ్రీజ దే ఆర్ అవుట్ ఆఫ్ ది కెప్టెన్సీ కంటెండర్షిప్ ఆల్సో. సో టుడేస్ ఎపిసోడ్ చాలా ఏమని చెప్పాలి, చాలా బాగా వెళ్ళిందని చెప్పాలి. కళ్యాణ్ గ్రాఫ్ ఓ రేంజ్లో పెరిగింది. ఎంత బాగా ఆడారంటే కళ్యాణ్ గారు అసలు ఎక్స్పెక్టే చేయలేదు. మేబీ హీ రియలైజ్డ్ ఇంకా 100% ఇవ్వాలని. బాల్స్ అతను దాంట్లో ఫుల్ అయిపోయి ఉన్నప్పటికీ కూడా ఒక్క బాల్ కూడా వదలకూడదు అని చెప్పి అతను వేస్తూనే ఉన్నాడు. వేరే వాళ్ళకి ఒక్క బాల్ రానియకుండా కూడా ఒక రౌండ్లో అయితే వెళ్ళి వేశారనమాట. చాలా బాగా. ఇంకా ఇమాన్యువల్ అయితే టాప్ నాచ్. ఇమాన్యువల్ కళ్యాణ్ కలిస్తే ఇంత స్ట్రాంగ్ ఉంటుంది అనేది రిమైనింగ్ టీమ్ మెంబర్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఎవరు ఆడుతున్నారు, ఎవరు ఆడట్లేదు అనేది వీళ్ళకి ఇది ఒక సందర్భం. దాన్ని బట్టి నెక్స్ట్ టాస్క్లో కానీ నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్షిప్లో కానీ వీళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ వేసుకోవచ్చు. ఓకే వీళ్ళైతే ఇలా ఆడుతున్నారు, వీళ్ళైతే ఇలా ఆడతారు, వీళ్ళైతే ఇలా ఆడతారు, సో వీళ్ళని ఇలా మన టీంలో ఉంచుకోవాలి అనే దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. సో చూసారు కదా ఈరోజు రివ్యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.